రాము రాము ఆగు, ఆ పక్కకు పోవద్దు. ఆ అడవిలో ఒక పిచ్చోడు ఉన్నాడు. పిల్లలు చూస్తే ఎత్తుకుపోతాడు. వెళ్ళొద్దు బాబు, జాగ్రత్త. బాలక, ఎవడివివు? మది అంతఃపురమునకేలా వచ్చింది? ఈ సుందర వికృత రూపము చూచిన నీకు భయమగుతున్నదా? నేనొక భగ్న హృదయుండ, బ్రహ్మాండమైన కవీశ్వరుండ. ఈ లోకమునకు భయపడి పారిపోయి వచ్చి ఇతడు తలదాచుకుంటా, కానీ ఈ లోకమే నన్ను చూచి భయపడి పారిపోవచ్చున్నది. ఎంత చిత్రమైన లోకమిది! నన్ను చూచి నిర్భయముగా నిలిచిన వీరుడవు నీ ఒక్కడవే. పేరేమి నాయన? ఓహో, నోరు లేదా? అదృష్టవంతుడవు. అబద్ధమాడుటకు అవకాశమే లేదు. నోరున్న అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యమునకై మౌనవ్రతము పూనెదరు. నీకా శాశ్వత మౌనవ్రతము భగవంతుడే ప్రసాదించినాడు. నోరు లేకున్ననేమి, నిండు మనసున్నది, అంతే చాలు. ఓహో, కాలభైరవుడా! మానవుని కన్నా చాలా విశ్వాసం గలవాడు. నీ మిత్రుడా? మిత్రోత్తమా, ఈ కీకరారణ్యము మదీయ సామ్రాజ్యం. ఒక్కసారి కలయి చూచి వత్తమా? స్వాగతం మిత్రోత్తమా, సుస్వాగతము. ఇది ఏ మదీయ హంసతూలికా తల్పం. అప్పుడప్పుడు మేము సుఖనిద్రలో సుందర స్వప్నములు గాంచున్నది చోటనే. ఎటులున్నది? బాగున్నదా? ఈమె మా ఏకైక పుత్రిక రాజ్యలక్ష్మి. పక్కనున్నవాడు ఆమెను మోసగించినవాడు. ఈమె ఇప్పుడు ఎక్కడున్నదని అడుగుచుంటివా? వెళ్ళిపోయినది. ఆమె కడుపున ఒక మనుమడు ఉద్భవించవలే, వానికి భారత భాగవత రామాయణములు బోధించవలనని ఎన్నో కలలు గంటి. కాని ఒక దుర్మార్గుడు నా ఇంట్లోనే ఉండి నా బిడ్డను మోసగించి మాయమైనాడు. నా బిడ్డ గర్భవతి బావిలో దూకి ప్రాణములు విడిచినది. అందుకే పాడుపడిన ప్రతి బావి నాకు పవిత్ర దేవాలయమైనది. నేను పిచ్చివాడనా? ఏ గుడిలోని రాతిలో దేవుడున్నాడని భక్తులు పూజింతురే, వారు పిచ్చివారు కాదా? రాజ్యం నువ్వు నాకు మనవడనివ్వకపోతేనే నాకు మంచి మనవడు దొరికాడు. బాలక, నేను నీకు తాతను కదా. 30 ఏళ్లగా ఏకధారగా కారుతున్నది ఈ కన్నీరు. ఒక్కడు నువ్వు అయ్యో పాపమని లేదు, ఓదార్చను లేదు. ఈనాటికి నీ ఒక్కడవే నాయన కన్నీరు తుడిచిన కారుణ్యమూర్తివి. ఇందుకు ప్రతిఫలముగా నీకు నేనేమివ్వగలను? నా వద్ద ఏమీ నువ్వు లేదే. ఇదిగో పచ్చి మామిడికాయ అయిననేమి, గంగగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైనను నేల కరము పాలు. బాలక, నీవు నన్ను చూసినట్లుగా ఊరిలో ఎవరికీ తెలియకూడదు సుమా. అందరూ నిన్ను తిట్టగలరు. మరల రేపురా, మంచి పట్టు తేర తీసి పెట్టగలను.
ఓరి వాణి నీ సొత్త, ఓరి వాణి నీ సొత్త, నా సొత్త నీ అబ్బ సొత్త, కందువెన సత్తా మరి కనపడదు నీ పత్త. ఓరి వాణి నీ సొత్త. అరే ఏంటన్నా, అరే ఏంటన్నది? ఆహా, ఇడ్లీ పెసరట్ అల్ల పచ్చడి. నేనంటే ఎంత ప్రేమ నాయనా నీకు. పళ్ళు దుంపలు ఆకులు అలవులు తినే ఈ ముసలాడికి ఇది పెద్ద విందు నాయనా. ఇది కన్నీళ్లు కాదు నాయనా, ఆనంద భాష. భగవంతుడికి 10,000 చేతులు ఉంటాయంటారు, కానీ ఒక్క చెయ్యి కూడా నాకింత ముద్ద పెట్టలేదు. ఈనాడు ఈ 10 చేతులు నాకు తినిపించి ఆకలి తీర్చాయి. నువ్వు మనిషి కాదు, భగవంతుడు నాయన, భగవంతుడు. ఏం గంగన్న కబురు చేశావు? ఏమి లేదు, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, ఇంతలోనే నువ్వు వచ్చేసావు. నీకు 100 ఏళ్ళ ఆయుష్. నీతో ఒక ముఖ్యమైన విషయం. అంత ముఖ్యమైన విషయమా? పరగడుపునే ఉంటాయా? ముందు తిండి, ఆ తర్వాత ఏదైనా. పరగడుపా 11 ఇచ్చాను. అయ్యో, వీడికి మన అందరి తిండి పెట్టినా చాలుతూ మిలిటరీ హోటల్ తీసుకోపోతాం. ఆ హోటలే తింటాడు రా అసలే పులి. బెబ్బులి. కంగారు మావుడు, కంగారు గుండుతాడా. ఏమిటో రాము, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏమో నాకు తెలీదు. ఏమైందమ్మా? అర్థం కావట్లేదురా, సరిగ్గా చెప్పు. మన ఇల్లు తగలబెట్టి అమ్మను చంపిన దొంగ గుర్రం మీద పోతున్నాడు. గుర్రం మీద పోతున్నాడా? వాడు పెద్ద గజ దొంగ, రౌడీ. వాడు ఎప్పుడొచ్చినా గంగన్న మామ ఇంటికే వెళ్తాడు. నా సీతను తప్పిన హంతకుడు, నా బిడ్డను మూకవాణి చేసిన పాపి. ఆగండి, వెళ్ళొద్దు. వాడు ఒట్టి దుర్మార్గుడు. వాడి దగ్గర కత్తులు తుపాకులు ఉంటాయి. నా మాట వినండి, వాడు వెళ్ళొద్దు. ఏమండి? ఆగండి. 6 ప్లేట్ల కోడి పిల్లలు ఎముక మిగలకుండా తినేసి. ఘనమైన విషయం. కడుపు నిండిపోయింది. ఇప్పుడు చెప్పు సంగతి. నువ్వు చెప్పింది ఆ చంద్రాపురం వాడేగా? వాడే వాడే. ఒకసారి వాళ్ళ ఊరే తగలబెట్టిస్తాను. తగలబెట్టావు గాని పిల్లి పులి 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 వాడిని సఫా చేశారు ఎలాగైనా సరే. ఇందులో నా పేరు పైకి రావు. శీలాబోతులుగా దుకాణాలే పెట్టాడు. మన అవసరం ఏం చేస్తావు? మనం పోదాం. అయ్యా అయ్యో అయ్యా, అదిగో జాగ్రత్త గారు వస్తున్నాడు. నేను చెప్పినవాడు వాడే.
అలా తిండి మనల్ని కొట్టున్నాడండి. పులిగాడా సర్కస్ పులాట ఫ్రీ షో నో టికెట్ ఏం చేద్దాం కాలి బుద్ధి తనడానికి వచ్చి తను తింటున్నాడు తిను వచ్చే దుర్మార్గుడా, నా ఇల్లు తగలబెట్టింది నువ్వే కదూ, నా భార్యను చంపింది నువ్వే కదూ, నా రాముని నోరు లేని వాడిని చేసింది నువ్వే కదూ. తావు అయ్యో కట్టాడు వద్దు రాజా 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 ఉన్నట్ట పులి మళ్ళీ ఈ ఊరి పొలిమేరలో అడుగు పెడితే చెప్పండి, తమ్మి పాటేస్తా. రాజా 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 ఈ దాసుడి పేరు వెంకన్న, నీ ఎక్స్పర్ట్ మనిషిని. ఆ రోజు కర్రతో నీ తల మీద కొట్టాడే ఆ దౌర్భాగ్యుడు, ఆ నీచుడు, ఆ రోగ్గు మా అన్న. అయినా నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఆ పులిగారి భర్తం బట్టి ఈ ఊరి వాళ్ళందరినీ రక్షించినందుకు.